డిజిటల్ ఇండియా పేరు మీద పబ్లిక్ పనులను అల్కగా చేసే ఆలోచనలు చేస్తున్నాయి సర్కార్లు. చిన్న ఉద్యోగి నుంచి పెద్ద ఆఫీసర్ల దాకా అరొక ముచ్చట్లను స్మార్ట్గా ఇంటర్నెట్లోకి ఎక్కించి దునియాలో ఏ నుంచైనా చూసుకునే సవలతులు చేసినాయి. సర్కార్ ఆఫీసులలో పబ్లిక్ తిప్పలు తీరుండ్రని ఆఫీసర్ల ముంగట నిలబడ్డా కంప్యూటర్లో మీ పని చేస్తున్నాం, ఉత్తగా టైంపాస్ చేస్తున్నామా అనే కాడికొచ్చింది కథ. అట్లా ఒక ఆఫీసరు సిన్సియర్గా ఈ స్మార్ట్ ఫోన్లో డ్యూటీ చేస్తుంటే ఆడిపోసుకుంటున్నది పాడులోకము. వారెవ్వా, సారు మంచిగా రిలాక్స్ అవుతున్నాడు కదా. సారు చూస్తున్నది ఏం సీరియలో చెప్పరాదుండ్రి. మా వాళ్ళు లైవ్ ఇస్తారు కదా వాళ్ళకు. సారు సాయతకు పక్క పొంటి ఎవ్వరు లేనట్టున్నారు గాని లేకుంటేనా మస్తు డిబేట్ నడిచేది కావచ్చు ఫోన్లు వచ్చే సీన్ల మీద. ప్రజావాణి అంటే పబ్లిక్ చాలా సమస్యలతో నత్తుంటారు. ఇక ఆడ అధికారులకు సుతం రికాం లేకుండా పని ఉంటదని అనుకుంటారు. కానీ జగిత్యాల కాడ పెట్టిన ప్రజావాణిలా అట్లా కాదుల్లో. ఇట్లా తీర్బాటంగా సీరియల్ చూసుకునే స్వతంత్రం ఉన్నది. అసలుకే బయట అడ్డగోలు ఎండలున్నాయి. గిట్లా ఫ్యాన్ల కింద నిమ్మలంగా ఉంటే ఎంత మంచిగుంటది చెప్పుండ్రి. గీ ఒక్కసారే కాదుల్లో, ప్రజావానికి వచ్చిన అధికారులు చాలా మంది గిట్లనే చిల్లయిండ్రు. ఒకళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటా, ఇంకొకరు ఫోన్ల రీల్స్ చూసుకుంటా, ఇంకొందరు పక్క పొంటోళ్లతోని ముచ్చట్లు పెట్టుకుంటా మస్తు రిలాక్స్ అయిండ్రు. 3-4 గంటలు బోరు కొట్టకుండా చిల్లయిండ్రు. ప్రజావాణిల సమస్యలంటే పబ్లిక్ పెద్ద ఆఫీసర్లకే చెప్తుంటారు, నడుమ మనమెందుకని ఫీల్ అయినట్టున్నారు వీళ్ళు. కింద స్థాయిలు ఇంటలేరని జిల్లా కలెక్టర్ వచ్చి అర్జీలు పెట్టుకుంటారు. ఇక ఆడ కూడా ఇనటోళ్ళు లేకుంటే ఎవరికి చెప్పుకునుడు ఏం కథ. ప్రజావానికి ఫోన్లు పట్టుకరావద్దంటే మారతారో, లేకుంటే స్మార్ట్ ఫోన్లు లేకుంటే కామన్ జనాల చిట్టాపద్దులు ఎల్లయ్యని చెప్పి తప్పించుకుంటారో తెలియదు. మరి ఈ స్మార్ట్ జమానాల టెక్నాలజీని వాడుడైతే కత్తి మీద సాము లెక్కనే, ఎటు చూసినా పదునే ఉన్నది పోన్రి.